ఫ్రెండ్స్ ఇవాళ మనం ACMA గేమ్స్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో గేమ్స్ ఆడతారు. ఆ గేమ్స్ చెప్పాలంటే అసలు వద్దులేండి, నెక్స్ట్ మీకే తెలుస్తుంది. ఈ గేమ్స్ దేని గురించి ఆడతారు అంటే ఈ సినిమాలో తాళాలు ఉంటాయి. తాళాలు ఉత్త తాళాలు కాదు. ఆ తాళాలతో మీరు ప్రపంచంలో ఏ డబ్బా ఓపెన్ చేద్దామన్నా ఏది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఏ డబ్బా తాళాలు కాదు. ఆ తాళాల్లో జస్ట్ మంత్రశక్తులు ఉంటాయంట. అంటే ఆ తాళాలు ఎలాగన్నా వీళ్ళు సంపాదించాలి, దాన్ని తీసుకుపోయి ఏ డబ్బాను ఓపెన్ చేయాలి, నిధులు ఓపెన్ చేయాలి, అట్లాంటిది ఏం ఉండదు. ఉత్త తాళాలు ఉంటాయి అంతే. అది ఉంటే ఆ దెయ్యం శక్తులు వచ్చేసినట్టే. ఈ తాళాల గురించి ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ తాళాలన్నీ ఎవడన్నా ఒకడు సంపాదించాడు అనుకోండి, అంతే ఇంకా వాడు దేవుడే. వాడికి భూమి మీద ఏదైనా చేయగలడంట. థానోస్ చేతుల గోల్డెన్ గ్లౌజులు పడినట్టే. అయితే ఈ తాళాలు ఎవడెవడి దగ్గర ఉంటాయి అంటే ఈ తాళాలు మహానుభావుల దగ్గర దాచిపెట్టుకుంటారు. అట్టా ఏం లేదు. ఏదైనా సందులోకాలు నడుచుకుంటూ పోయామనుకోండి, ఆ సందులోనే ఒక 10 మంది అదోళ్ళ దగ్గర తాళాలు ఉండొచ్చు. తాళాల షాప్ లో తాళాలు చేసినట్టు కుప్పలుగా తయారు చేసి ప్రపంచం అంతా ఎవడు పడితే వాడి దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎంతన్నా ఎదవ ఉంటాడు, వాడు తాళాలన్నీ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు కదా. అయితే కలెక్ట్ చేయడం అంటే వెళ్ళి దొంగతనం చేసేసి పిక్ పాకెటింగ్ లాగా లాక్కొని వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేయకూడదు. ఇప్పుడు ఒకటి దగ్గర తాళాలు ఉండి ఇంకొకటి దగ్గర నుంచి ఆ తాళాలు తీసుకోవాలని అనుకున్నాడే అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయ్యిద్ది. ఫైట్ అంటే మీరు అసలు ప్రపంచంలో ఎప్పుడు వినని విని ఒక ఫైట్ లాగా అస్సలు ఉండదు. ఆ ఫైట్స్ ఏంటో తెలిస్తే స్కూల్లో చిన్నప్పుడు ఇంతకంటే మంచి గేమ్స్ ఆడేవాళ్ళం మేము. దీని బదులు ఏ గోళీలాటో డీప్ ఆటో ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది కదా అన్నట్టు ఉంటాయి. ఏం ఫైటింగ్స్ ఏమి ఉండవు, అన్ని మైండ్ గేమ్సే. ఇలా గేమ్స్ ఆడాక ఇద్దరులో ఒకటి గెలుస్తాడు, గెలిచినోడు తాళం ఎత్తుకుపోతాడు, ఓడిపోయినాడు చచ్చిపోవాల్సి వస్తుంది. మూవీ స్టార్ట్ అవగానే జపానో చైనా ఏదో నాకు తెలియదు, ఏదో ఊళ్ళో ఒక మూల ఓ విలేజ్ ఉంటది. వీళ్ళ ఊళ్ళో తెస్సా అని చెప్పి ఎవడో ఉంటాడులేండి, అనుమానాస్పదంగా తిరుగుతా ఉంటాడంట. వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళకి డౌట్ వచ్చి నెత్తకొచ్చి కట్టేసి ఇక్కడ పడేసేది. విలేజ్ పెద్ద వచ్చి ఎవడో నువ్వు మా ఊళ్ళో ఎందుకు తిరుగుతున్నావు, నేను ఏమేంటి అది తడితే చెప్పడు. అప్పుడే పాస్పోర్ట్ తీసి చెక్ చేస్తాడు. సడన్ గా వీళ్ళు గది లోపలికి ఒకటి వచ్చి వీళ్ళ ఊరి పెద్దగా నుంచోన్నాడు కదా, వీడితో సర్పంచ్ గారు మీరు స్నానం చేసి చాలా డేస్ అయినట్టుంది అని అంటాడు. వీడి కోపం వచ్చింది. నేను ఇక్కడ పెట్టిన పంచాయతీ ఏంది, నువ్వు మాట్లాడతా మాటలేంది, నా స్నానంతో నీకెందుకు అంటే నేను కూడా స్నానం చేసి 1 వీక్ అవుతుందని చెప్తాడు. ఏదో ఇప్పుడు ఈ ట్రైన్ లో స్నానాల విషయం ఎందుకుగా, మన ఊళ్ళోకి ఒకడు వచ్చాడు, వాడితో మాట్లాడుతాం సైలెంట్ గుండు. ఇప్పుడు గొడవద్దంటే వీడు అప్పుడే మన ఇద్దరమే కాదండి ఊళ్ళో వాళ్ళంతా కూడా స్నానం చేసి యావరేజ్ గా నెల అయినట్టుంది అని చెప్తాడు. వీడికి ఇంకా మండిపోద్ది వాళ్ళు. ఇప్పుడు ఏందని వచ్చి మీ అంతా వీపూర్తి స్నానం చేయించమంటావా అనగానే వీడు ఇప్పుడు చెప్తాడు, ఊళ్ళో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు, మనకంటే పందులు మన ఊళ్ళో నీట్ గా దిగుతున్నాయి. ఈ విషయం మీద ఈ టైం మీటింగ్ పెట్టమన్నదిగా, మీరు జనాలంతా అక్కడ వెయిట్ చేస్తున్నారుగా, అక్కడ కాకుండా ఇక్కడ ఏంది సొల్లు, అందుకే వచ్చి గుర్తు చేస్తాను, మీకు గుర్తుంది కదా మీరు స్నానం చేసి నెల దాటిపోయిందని. ఊళ్ళో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. ఊళ్ళో ప్రతి మూల గుంటలు పెట్టి మనమేమో నీళ్లు కోసం తవ్వుతా ఉంటే చుట్టుపక్కల జనాలంతా మనం ఇక్కడ ఊళ్ళో మైనింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అన్ని గుంటలు పెట్టాం, దీనికి సమాధానం చెప్పకుండా వాడితో మాట్లాడుతున్నానని చెప్పి వీడు గోల. అప్పుడే కట్టేసి పెట్టిలా. వీడు మన మూవీ హీరో లేండి, వీడి మెడలో తాళం వల్ల అప్పుడే వాడు తాళం అలాగా నార్త్ ఈస్ట్ సైడ్ తిరిగిద్ది. మనోడు ఇప్పుడు వీళ్ళని మీరు గొడవ పడడం ఆపి నార్త్ ఈస్ట్ సైడ్ గా పోయి తవ్వామంటే నీళ్లు ఫుల్ గా వస్తాయంటాడు. సర్పంచ్ గాడు నార్త్ ఈస్ట్ 2 సైడ్లు తవ్వాం, ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదు అని చెప్పి అంటాడు. మనోడేమో నార్త్ ఈస్ట్ కాదు నార్త్ ఈస్ట్, ఈశాన్య మూల పోయి తవ్వండి అయ్యా చెప్పేదేనండి. ఊళ్ళో అడుగు పెట్టగానే నేను కూడా ఏడడం మైనింగ్ అవుతుంది అనుకుంటున్నా, ఎట్టాగు ఊరంతా గుంతలు పెట్టి చచ్చారుగా, నేను చెప్పిన ప్లేస్ లో కూడా తవ్వండి పదండి అని చెప్పి అలా మనోడు తాళం పట్టుకొని తాళం ఎటు చూపిస్తే అటు దిగుతా పోతుంటాడు. వెళ్ళి తవ్వగానే నీళ్ళని తొడ వస్తుంటాయి. నీళ్లు మామూలు నీళ్ళు కాదు, ఏదో మినరల్ వాటర్ వచ్చినట్టు ప్లెయిన్ వాటర్ డుమ్మని వస్తాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా హ్యాపీ అయిపోతారు. సర్పంచ్ వచ్చి నా కంట్లో నుంచి వస్తుంది, ఈ ఫ్రెష్ గా వస్తుంది నీళ్లు కాదు కన్నీళ్లు. బేసిక్ గా చూసుకుంటే మా ఊళ్ళో లోపలికి పిల్లులు కుక్కలు కూడా రావు. నువ్వెవడో వచ్చి బిక్కుమని చూస్తుంటే డౌట్ వచ్చింది, మా కోసం వచ్చిన దేవుడు అని మాకు తెలీదు, నీకేం కావాలో చెప్పంటే ఒక పురాతనమైన తాళం కోసం వెతుక్కుంటూ వచ్చా నేను అంటే, ఏటా తాళం గురించి వచ్చావా, పద మా తాత దగ్గర ఉందా తాళం అని లాక్కబోతాడు. తాత దగ్గరికి వెళ్ళాక తాత తాళం చూపించి మా విలేజ్ లో ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఈ తాళం అమ్మేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్నాం. పురాతనమైన తాళం అమ్మేసి మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుందాం అనుకున్నాం, బట్ మాకున్న ఏకైక ప్రాబ్లం నువ్వు తీర్చేసావని చెప్పి ఈ తాళం ఇస్తాడు. అప్పుడే మనోడు ఈ తాళం ఎక్కడిది అంటే ఇది మా ముత్తాత ట్రంకు పెట్టి తాళం అని చెప్తాడు. మనోడు తాళం మడిచి జాగ్రత్తగా పెట్టుకోండి, నేను ఎదుగుతుంది ఇనపెట్ట ట్రంకు పెట్టే తాళాలు కాదు, నేను ఎతికే తాళం ఇంత ఫ్యాన్సీగా ఉండదు, 4 రోజుల నుంచి ముగ్గుంట్లో నాని బయటికి తీసేటట్టు ఉంటది, ఇంకేమైనా తాళాలు ఉన్నాయంటే అదే నీది ఒకటే ఉందంటాడు. తల్లి నీ దగ్గర పెట్టుకో అని చెప్పి మనోడు వచ్చేస్తాడు. సో అప్పుడే మనకి వీడు ఆ తాళాల కోసం వెతుకుతున్నాడు అన్న విషయం అర్థమైంది. కట్ చేస్తే మనోడు ఫ్లాష్ బ్యాక్ లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో డాడీ బిడ్డ ఈ తాళం మామూలు తాళం కాదు, మా డాడీ నాకు ఇచ్చాడు, నేను ఇప్పుడు నీకు ఇస్తాను, అమ్ముకు సావు మాకు ఇది ఇస్తే పీచు మిఠాయి కూడా ఎవడెవడో, ఇందులో అతీత శక్తులు ఉంటాయి, ఇప్పుడు దాకా దీన్ని ఎట్టవాడాలి నాకు అర్థం కాలేదు, నువ్వు వాడితే అర్థమైద్దేమో ట్రై చేయి. అలా కొన్ని రోజులు అయ్యాక ఎవడో వచ్చి వాళ్ళ డాడీని చంపేస్తాడంట, ఎందుకు తాళం కోసం. కానీ ఆల్రెడీ మనోడు తాళం తీసుకుని స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల ఆ వచ్చినోడికి తాళం దొరకలేదు, వీళ్ళ డాడీ అయితే చచ్చిపోయాడు, మనోడేమో పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు వీడు మిగతా తాళాల కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ జపాన్కి వెనక్కి వచ్చేస్తాడు. జపాన్ సినిమా వెనక్కి వచ్చాక న్యూస్ చూస్తే ఒకటే న్యూస్ మళ్ళీ
వేస్తున్నాడు. ఏంటి, జపాన్ లో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, ఈ పెద్ద గ్రూప్ వాళ్ళంతా అర్ధాంతంగా చచ్చిపోతున్నారంట. దానికంటే దరిద్రం ఏంటంటే చచ్చిపోయేటప్పుడు ప్రతి ఒక్కడు వాళ్ళ ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, ఆస్తులన్నీ మార్కో అని ఒకడు ఉన్నాడంట. మార్కో గాడికి ఆస్తులు ఇచ్చేస్తున్నాడంట. మూకుమ్మడిగా వాళ్ళ ఆస్తులు ఇడికి ఇచ్చేసి చచ్చిపోతున్నది. అప్పుడే ఆ వీడియోలో దూరంగా మనోడు ఒకడు చూస్తాడు. అంటే దగ్గరలోగా వాడెవడో కాదు, వాడి నేమ్ నిక్ అంట. ఈ నిక్ గాడే చిన్నప్పుడు వీడి డాడీని చంపింది. కట్ చేస్తే మార్కం చూస్తాం చెప్పి అందరు డబ్బులు కొట్టేస్తున్నాడని బాగా బలిసిన డబ్బులు కొట్టేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద కంపెనీ ఓనర్ దగ్గర పోయి వాడితో పాటు సేమ్ గేమ్ ఆడతాడు. అంటే వీడి దగ్గర తాళాలు ఉంటాయిలేండి. చెప్పిలా చాలా మంది ఎవడు పడితే వాడి దగ్గర ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే ఈ తాళాలు ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఎదురు అయ్యేది అనుకోండి, వాళ్ళ గేమ్ ఖచ్చితంగా ఆడాల్సిందే. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు గేమ్ ఆడాలి అంటే మూసుకొని ఆడాల్సిందే, ఒక రూల్ అది. మొత్తం అన్ని మైండ్ గేమ్స్ వీడు గెలుస్తాడు. గెలిచాక తాళంతో పాటు ఆస్తి అంతా తీసేసుకుంటాడు. వీడు ఇంకా అక్కడి దూకి చచ్చిపోతాడు. ఇప్పుడు తేసాగాడిని చూస్తే వాడు వీడు అంకుల్ దగ్గర పోతాడు. అంకుల్ అంటే వీళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు ఈ తేసాగాడు ఏంది వీడి మోహన్కి ఆ గడ్డ మీద సెట్ అయినట్టు అనిపించట్లేదు కదా, ఏదో అతికిచ్చినట్టు ఉంది. బేసికల్లీ వీళ్ళ మొహాలకి అసలు గడ్డాలే చూడం కదా, అందుకే అలా అనిపిస్తుందేమో. ఈ అంకుల్ ఏం చెప్తాడు, మ్యాటర్ చెప్తాడు వీడికి. మార్కోగాడు ఏదేదో చేయడానికి చాలా రకరకాల ప్లాన్స్ చేసాడు. తెగ డబ్బులు కూడా పెడుతున్నాడు, తాళాలన్నీ వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ చెప్పాక అవునా మార్కోగాడిని ఎతికివాడిని లేపబడేద్దాం అని చెప్పి బయలుదేరుతాడు. అప్పుడే వీడు ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తాడు. అంటే వీళ్ళంతా ఒక టీమ్ లా ఫామ్ అవుతారు. ఇప్పుడు వీళ్ళు డిటెక్టివ్స్ అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మైకేల్ ఈడనేమో పాపనే మీద ఉంది, మర్చిపోయా. టీమ్ లా ఫామ్ అయ్యాక ఇప్పుడు తెస్సాగాడిని చూస్తే ఈడే మన హీరో గడ్డం గీగాక మొహం గుర్తుపట్టలేదేమో. అంటే నేను చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే మీకు చెప్తున్నా. ఏదో చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎవరికి అనుమానం రాకుండా అండర్ కవర్ ఏజెంట్ లా ఫీల్ అయి పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే మార్కోగాడు తేసాగాడు వీడిని కనిపెట్టే లోపే వాడే ఈయన్ని కనిపెట్టి ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. అదే షెడ్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చాడు షెడ్లు ఎత్తుతా ఉంటాడు తాళం కోసం. తాళం కొట్టేసే ఆప్షన్ ఉండదే. అప్పుడే తేసాగాడు వచ్చేస్తాడు. మార్కో కూడా ఉన్నాడు. ఇంకేముంది, ఛాలెంజ్ బిగిన్ అనగానే మార్కోగాడు అలా పెట్టి నేలకేసి ఏదో గుద్దుతాడండి. ఒక్కసారిగా గుద్దగానే ఇతను ఎవరో బాగా పెద్ద మనిషిలా ఉంటాడు. గేమ్ అంటే ఇలా మాలని ఆడేసి వాడు గెలిచేసా ఇంకోటి ఓడిపోయా ఎట్ట పెడతాడు చెప్పుకోవడానికి లేదు. చెప్పిలా ఉత్త తాళాలు కాదు అవి, అంటే ఉత్త తాళాలే కాదు, ఆ తాళాల్లో అదృశక్తులు ఉంటాయి. ఈ తాళాలకి తను వచ్చిన ఆయన ఈ పెద్ద ఆయన ఎంపైర్. ఇప్పుడు వీళ్ళు ఏం గేమ్, మైండ్ గేమ్ ఆడాలి. వాళ్ళ ఇష్టం ఏదన్నా గేమ్ అంటే అది గేమ్ ఎంచుకోవాలి. ఆ గేమ్ ఇప్పుడు ఏదో కాదు, ట్రూ ఆర్ ఫాల్స్ అంట. వచ్చేదాగానే పెద్ద మనిషి చెప్తాడు గేమ్ నియమాలు ఏంటంటే, ఈ గేమ్ కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడ నుంచి ఎవ్వడు బయటకు పోకూడదు. అదే గేమ్ లో ఫస్ట్ నియమం అంటాడు. మార్కోగాడు మాకు అవన్నీ తెలుసు, చాలా సార్లు ఆడాం. ఎవ్వడు బయటకు పోకుండా ఇంకో కొత్త సెటప్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఇంకో తాళాన్ని యూజ్ చేసి మొత్తం రూమ్ అంతా బయట నుంచి ఫ్రీజ్ చేసేసా. బయటికి ఎవడు వెళ్ళని కూడా వెళ్ళలేడు. మంచు గడ్డ గట్టిగా ఉంటదంట. ఇప్పుడు పెద్ద మనిషి కూర్చొని ఓకే ఇంకా మొదలు పెట్టండి అంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏంటి, ఏదేదో గేమ్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఒక్క బాల్ లో పడతారు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే. గేమ్ స్టార్ట్ అయితే ఇప్పుడు గేమ్ ఏంటి, ఇప్పుడు ఒక కప్పు తీసుకొని దాని కింద అర్ధరూపాయి బిల్ల పెట్టి ఆ క్లాత్ లాగేసి ఈ డొక్కు కింద ఇప్పుడు అర్ధరూపాయి బిల్ల ఉందా లేదా అని అడుగుతాడు. అదే గేమ్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలంటే ఇప్పుడు ఏది అది బిల్ల ఉందా లేదు చెప్పాలి, అంతే కదా. ఇంకా వాడిష్టం, జపాన్ వాళ్ళ ఇష్టం, నేనేం చేస్తాను. మార్కోగాడు ఇప్పుడు అట్లా అటు ఇటు దిక్కులు చూసి నా కళ్ళ ముందే కదా అర్ధరూపాయి బిల్ల కచ్చిప్తో పాటు లాగేసావు, అంత క్లియర్ కనిపించింది లాగడం. మనోడు అవునా సరే ఆన్సర్ చెప్పు అంటాడు. ఇప్పుడు కాసేపు ఆలోచించి అంటే చాలా డీప్ గా ఆలోచిస్తాడు. ఈ డొక్కు కింద నుంచి వీడు నాకు కనబడేలాగా బిల్ల తీసేసాడు. అంటే మేబీ అక్కడ ఒక బిల్లే ఉందా లేదా 2 బిల్లలు ఉన్నాయా అంటే డొక్కు కింద బిల్ల తీసేసి నేను లేదు అనుకునేలాగా, నేను లేదు అనుకుంటున్నా అని చెప్పి వాడు అనుకుని, వాడు అనుకున్నది కాకుండా ఇంకొక ఆన్సర్ చెప్తా అని చెప్పి నన్ను అనుకుని అందులోనే బిల్ల నుంచి అప్పుడు కూడా లేదనుకుంటున్నా అని చెప్పి అనుకునేలాగా వీడు అనుకుంటారని నేను అనుకుని లాస్ట్ కి రాంగ్ ఆన్సర్ చెప్పిద్దామని నేను ప్లాన్ వేసాడు. లేదని అనుకునేలా వాడు చేద్దామని అనుకున్నాడు కాబట్టి ఇందులో బిల్ల ఉంది పెద్ద అంకులు, డొక్కు కింద బిల్ల ఉందా అదే నా ఆన్సర్ అంటాడు. కానీ చూస్తే డొక్కు కింద బిల్ల లేదు. షాక్ అయిపోతాడు వీడు. తేసాగాడు మోంజు షాక్ ఎందుకు, నీ కళ్ళ ముందే కదా బిల్ల లాగేశాను నేను. లాగిన తర్వాత కూడా బిల్ల ఎక్కడి నుంచి వచ్చిందిగా, నేను ఏమైనా మ్యాజిక్ షోలు చేసేవాళ్ళ కనిపిస్తున్నానా, ఈ బుర్ర వేసుకొని ఇన్ని తాళాలు ఎట్ట గెలిచావు నువ్వు అని చెప్పి అంటాడు. వీడికి ఒక పాయింట్ వచ్చింది మనోడికి. ఇప్పుడు మార్కోగాడికి ఛాన్స్ వచ్చింది. వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఏం అడుగుతాడు, మనం ఇప్పుడు కొట్టాలలో ఉన్నాం కదా, ఈ కొట్టాన్ని చుట్టుపక్కల షాపులు, ఏవో షాపులు, కిరాణా కొట్టో, కిల్లి కొట్టో, సిగరెట్ కొట్టో ఏదో ఒకటి ఉందా లేదా, ఇదే నీ ఆన్సర్ చెప్పాలి అంటాడు. ఇంక మీరేం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి, సినిమాలో గేమ్స్ అన్ని ఎట్లా ఎడుతాయి. సో ఇంటి పక్కన కిరాణా కొట్టు ఉందా లేదో అనేది ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు కొట్టుకుంటుంది, ప్రపంచంలోని అత్యంత పురాతనమైన శక్తులు ఉన్న తాళం కోసం. మనోడు బాగా ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి చుట్టుపక్కల 4 కాదు 7 షాపుల దాకా ఉన్నాయి. సో చుట్టుపక్కల 7 షాపులు ఉన్నాయి అంటాడు. దానికి పెద్ద మనిషి ఏడ్చావు, చుట్టుపక్కల 7 షాపులు ఏంది, ఒక్క షాప్ కూడా లేదంటాడు. అక్కడికి ఉల్లు మండిపోద్దు. లిటరల్లీ మనం ఒక షాప్ కింద ఉంది, నా మన ఇంటి ఎదురు ఒక షాప్ ఉంది, నువ్వేం పెద్ద మనిషి షాప్ లేదంటావు అని చెప్పి ఈడికి వాళ్ళ పెద్ద మనిషి ఏమో లేదంటవా అని అంటాడు. ఇప్పుడు తేసాగాడు అంటే వాడికి ఒక పాయింట్ పోయింది. ఇప్పుడు తేసాగాడు క్వశ్చన్ అడుగుతాడు. మార్క్ మనం ఇప్పుడు కూర్చున్నామే, ఈ బల్ల కింద బాంబు ఏమైనా ఉందా అని అడుగుతాడు. మార్కోగాడు బల్ల కింద బాంబు ఉంటే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి, బాంబు లేదు గీంబు లేదు అంటాడు. పెద్ద మనిషి ఇటు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అంటాడు. మళ్ళీ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏదో ఈ ఇంటి కింద 1 2 కాదు 100
బాంబులు ఉంటాయి. అంటే అంతకుముందు ఇక్కడ యుద్ధాలు అయింది, చాలా బాంబులు కింద ఉండాలి, దాని మీద ఇల్లు కట్టేశారు. ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలుసు. ఇంకా పెద్ద మనిషిని వేసుకుంటాడు. నువ్వేం పెద్ద మనిషి అయ్యా, జడ్జిగా ఒక సీట్ ఇచ్చినప్పుడు వాడికి న్యాయం నాకు అన్యాయం ఇట్లాంటివి చేయకూడదు. పాపం పెద్ద మనిషి కోపం వచ్చేసింది. ఏం నువ్వు మాట్లాడేది, నేనేంది, నా పర్సనాలిటీ ఏంది, నా స్టేటస్ ఏంది, కుక్క నమిలు చేసిన బొక్కలా ఉన్నాడు వీడి కింద నేను పని చేస్తానా, నేను చెప్పేదంతా నిజం అంటే అప్పుడు మనోడు ఆలోచిస్తాడు. ఆలోచించాక అప్పుడు అర్థమైంది వీడి దగ్గర ఇంకా చాలా తాళాలు ఉన్నాయి కదా, ఆ శక్తులు ఉపయోగించి యాక్చువల్లీ ఈ షెడ్ చుట్టూ పక్కల మంచుగడ్డలో గెంచిగడ్డలు అవేం పెట్టలేదు. ఈ కొంప మొత్తాన్ని ఇంకో ప్లేస్ కి ఎక్కడికో టెలిపోర్ట్ చేసేసాడు. అంటార్కిటికా ఖండంలో పెట్టాడు ఎత్తకపోయి దీన్ని. అప్పటికి ఏం ఆడుతున్నాడు, అంటార్కిటికా మంచు కొండ మీద పెడితే అక్కడ షాపులు ఎవడు పెట్టాడు కదా, ఆడదాని కింద బాంబులు గట్రా ఉండవు కదా. ఈ విషయం తెలిసాక ఇంకేముంది, మనోడు ఒక్క సెకండ్ లో గేమ్స్ అన్ని గెలిచేస్తాడు. మాకు ఒకడు ఓడిపోతాడు, తాళం ఇచ్చేయాల్సి వస్తుంది, వాడి తాళాలన్నీ వీడికి వెళ్ళిపోతాయి. దాంతో పాటు వీళ్ళ డాడీని చంపిన టోనీనో మైకేల్ జాక్సన్ ఏదో ఉండాలా, వాడి గురించి కూడా వీడికి చెప్పాల్సి వచ్చిందంట. ఎందుకు అది అంతే, ఓడిపోయాక మూసు కూర్చోవాలంట, ఏది చెప్తే అది చేయాలంట. ఇవుడు చెప్పడా అంటే ఆల్రెడీ ఆ చెప్పినోడే అంటే ఆ చంపినోడి దగ్గర నుంచే కాల్ వచ్చింది. వాడి నుంచి వీడికి ఫోన్ వచ్చేదాగానే మాకు మాయమైపోతాడు. పెద్ద మనిషి కూడా మాయమైపోతాడు. పెద్ద మనిషి వీడి కలిసి మాయమైపోయాడు అనుకోమాకండి. పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి. ఈ చిల్ల వ్యాపారాల్లో పడ్డావు. ఎవడన్నా గేమ్ ఆడుతాడంటే పాపం అసలు అతను అన్ని పనులు వదులుకొని ఈ పిల్ల బచ్చగలు పిల్ల అట్లా ఆడుతున్నామని తెలిసి తెలియగానే వచ్చేస్తాడు. ఏ బట్టలు పూర్తిగా వేసుకున్నావు కూడా లేదు, అలా వచ్చేస్తాడు. అందుకే ఆ బట్టలు అలా ఉంటాయి. డైరెక్ట్ గా వచ్చి గేమ్ ఆడే వాళ్ళ మధ్యలో కూర్చొని ఏం ఆడతావు, పోలీస్ ఆట, దొంగ పోలీసా, బచ్చాల ఆట, ఏదో చెప్తే కరెక్ట్ నియమాలు చెప్తా అని చెప్పి కూర్చోబెట్టి గేమ్ ఆడిపించి దాని తర్వాత ఇంకా పెద్ద మనిషి పని చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఈడైతే ఇప్పుడు ఎక్కడ మాయమైపోయాడు ఎవరికి తెలియదు. తాళాలు అయితే మనోడు తీసేసుకున్నాడు. కట్ చేస్తే మార్క్ అని చెప్పి ఒక ఫైటర్ ని చూస్తాం. బాక్సింగ్ ఫైటర్ అనమాట. వాడి ఫైటింగ్ స్కిల్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది. వీడికంటే చిన్న పిల్లడు ఇంకా బాగా ఫైట్ చేస్తాడు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కొట్టుకున్నట్టు అటాటా చేతులు ఒప్పుకుంటూ అటు ఇటు దిగుతా ఉంటాడు. కానీ లాస్ట్ కి వచ్చాక ఖచ్చితంగా ఈడే గెలుస్తాడు. ఎలాగా అంటే వీడి దగ్గర కూడా ఒక తాళం ఉంది. వాడి దగ్గర ఉన్న మ్యాజికల్ తాళం వల్ల మామూలుగా మ్యాచ్ జరిగినంత సేపు ప్రతి ఒక్కరు ఎవడు వచ్చినా సరే వీడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఫైట్ కంప్లీట్ అయ్యే టైంకి సడన్ గా వాడు తాళం శక్తి ఆన్ చేస్తాడు. దాంతో లాస్ట్ లో గెలిచేస్తాడు. ఫైట్ స్టార్ట్ అవగానే దాంతో మ్యాజిక్ చూపించేసి రింగ్ లోకి వెళ్ళగానే గెలిచేసి వచ్చేస్తే డౌట్లు వస్తాయి కదా. అందుకే ఫుల్ టైం అంత కాకపోయినా సగం టైం అంత సేపు అయినా రింగ్ లో ఉండాలి కదా. ఆ టైంలోనే పాప వీడిని కుక్కని కొట్టినట్టు కొడతాడు అందా కలిసి. పతోడు చేతి తన్నించుకున్నాడు వీడు. కానీ లాస్ట్ లో గెలిచేస్తాడు. గెలిచి ఇటు వచ్చేటప్పటికి మన వాళ్ళ బ్యాచ్ వస్తుంది. తేసాగాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వచ్చేలాగానే అమ్మాయి పట్టుకుని కత్తితో పొడి చేస్తా గోళ్ళతో రెక్కేస్తా అంటుంటాడు. మన తేసాగాడు ఎందుకయ్యా ఎందుకట్ట చేయడం, ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నావు కదా ఇంగులో పడి ఇంకా ఏంటి గోలంటే, అదిగో తాళం ఉంది నీ మెళ్ళ తాళం చూసాను నేను, మన గేమ్ ఆడాల్సిందే, గేమ్ కొప్పుకో లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తా అంటాడు. తేసాగాడేమో పనికి మాలాడు జీవితంలో ఎప్పుడు గేమ్ ఆడలేదా, నువ్వు ఇప్పుడు గేమ్ ఆడాలి అంటే ఆటోమేటిక్ గా గేమ్ ఆన్ అయిపోద్ది. పెద్ద మనిషి పాడికి వచ్చేసి ఉంటాడు చూడు సరిగ్గా. ఆయన చూస్తే పెద్ద మనిషి ఎప్పుడో వచ్చేసి ఉంటాడు. పాపం ఫ్యామిలీతో పాటు ఏ పిక్నిక్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పిలవగానే ఎగురుకుంటూ రావాల్సి వస్తుంది. ఇతను బతికేందో మరి. పెద్ద మనిషి వచ్చి కూర్చొని తాళం అలా పెట్టి తిప్పి అసలు ఏం గేమ్ ఆడబోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు గేమ్ సెలెక్ట్ చేస్తారు. ఆ గేమ్ అసలు వీళ్ళు సెలెక్ట్ చేసిన గేమ్ ఏంటో విన్నాక మామూలు మనుషులు తీసుకున్నా అంపైర్ చేయడానికి ₹1,00,000 ఇస్తారు రెండు అన్న చెప్పినా అసలు వాళ్ళు రానంటారు. ఎందుకంటే అట్లాంటి గబ్బు గేమ్స్ ఎత్తుకుంటా ఉంటారు వీళ్ళు. ఈ పెద్ద మనిషికి దిక్కు మొక్కు లేదు, చేసేదేం లేక అన్ని ముసుగు కూర్చొని వీళ్ళు ఆడే పిల్లాటలు చూసి అంపైరింగ్ చేయాల్సి వస్తుంది. ఏం గేమ్ అనుకుంటున్నారు అసలు వీళ్ళు ఆడదాం అనుకుంది. చిన్నప్పుడు ఎప్పుడన్నా ఆడుంటారు అంటే ఎండలో పైచి ఈ గబ్బు గేమ్ ఎవడు ఆడుంటారు, అసలు మనిషి అన్నోడు ఎవడు ఆడుంటాడు నాకు తెలిసి. ఇంత దరిద్రపు గుట్టు గేమ్ ఆడతాం, ఇంతకంటే మంచి వాడుంటాం. మనం ఎండలో పోయి నుంచున్నాం అనుకోండి ఏమవుతుంది, కళ్ళు దిగుతాయి. కానీ అది కాదు, దానికంటే ముందు ఎండలో పోయి నుంచుంటే నీడ వస్తుంది. మనిషి నీడ వచ్చింది కదా. ఎవడైతే మనిషి నీడని ఫస్ట్ తొక్కుతాడో, తేసాగా నీడ వచ్చింది అనుకో, వాడి నీడ ఇటు తొక్కేసాడు అనుకో ఫస్ట్, వాడు గెలిచేసినట్టు. వాడి నీడను మనోడు ఫస్ట్ తొక్కితే ఈడు గెలిచేసినట్టు. ఎవడు ఫస్ట్ నీడ తొక్కితే వాడు గెలుస్తాడు. సిన్సియర్ గా దీనికి బదులుగా గ్రీటింగ్స్ ఆట ఆడినా ఇంకా అద్భుతంగా ఉండేది. చిన్న పిల్లలు కూడా మంచి మంచి గేమ్స్ ఎత్తుక్కుంటా ఉంటారు. ఎవడో ఈ కథ రాసింది. ఇంకా నీడ తొక్కుడు ఆట మొదలు పెడతారు అంతా కలిసి. తొక్కుడు ఆట మొదలవగానే ఇద్దరు తొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గెలుగుతా ఉంటారు. వాడు అటు ఇటు అటు చేసి వీడు మనోడి నీడ తొక్కేస్తాడు. కానీ కరెక్ట్ చూస్తే అది మనోడి నీడ కాదు. వాడు అక్కడ ఏదో పెట్టాడు, అదేం చేసి పెట్టాడంట. దాన్నే వీడు నీడ అనుకుని తొక్కేసాడు. ఈ లోపు మనోడు కిటికీలోంచి జుమ్మని వచ్చి ఎలివేషన్ సాంగ్ వస్తుంది. వీడు నీడ తొక్కేస్తాడు. అంతే ఈడు ఓడిపోయాడు. అయిపోయింది నీడ తొక్కుడు ఆట. బాగుంది కదా. పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి మీకు దండం పెడతాను అయిపోయిందని చెప్పండి. మీ దెబ్బకి నేను ఎన్ని రోజులు బతుకుతాను నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఆడుతున్నా కాసేపు చూడడానికి నాకైనా బాగుంటది. మీ ఆటలు చూసి చూసి చచ్చిపోయేలా ఉన్నాను. ఆ తాళం కప్పేదా వాడికి ఇచ్చేదా, నేను పోతాను. ఇప్పుడు ఏంది చంపేస్తున్నావా లేదా, ఎలా సత్తావు ఇప్పుడు నువ్వు అంటే, ఓడిపోయిన చచ్చిపోవాలి కదా. మనోడు మొత్తం ఇటు చచ్చిపోవాల్సిన పని ఏం లేదులేండి అని అనగానే పెద్ద మనిషి మీ సావు మీరు సావండి, ఏదో ఒకటి గేమ్ అయిపోయింది నేను పోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బాక్సర్ గాడు మనోడు ఇద్దరు కలిసిపోతాడు. ఎందుకు ఈడు కూడా సేమ్ బాక్సర్ గాడు ఫ్యామిలీని ఒకడున్నాడు కదా అందరం చంపుతా ఉంటాడంటే, మనోడు వాళ్ళ డాడీని కూడా చిన్నప్పుడు చంపాడు. వాడు కూడా చాలా మంది చంపుతూ ఇప్పుడు తాళాలు లాక్కుంటూ ఉన్నాడులేండి. వాడే ఈ బాక్సర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా చిన్నప్పుడు చంపేశాడు. సో వీడి కోసం వీడు కూడా ఎదుగుతున్నాడు, మనోడు కూడా ఎదుగుతున్నాడు. మనోడు యాక్చువల్లీ తాళాల కోసం కాదులేండి అంత కష్టపడుతుంది, వాళ్ళ డాడీని ఎవరు చంపాడో తెలుసుకుందామని. వాడు తాళాల కోసం ఎదుగుతున్నాడు. అందుకే వీడు కూడా ఇలా చేస్తే వీడిని ఎత్తుకుంటూ వస్తాడేమో అని చెప్పి దానివల్ల వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. కట్ చేస్తే ఇద్దరు కలిసి సాయంత్రానికి నిగ్గాడి ఇంటికి వెళ్తాడు. నిగ్గాడు ఎవడో వీళ్ళిద్దరు ఎత్తుతాడు వీడి కోసమే. నిక్కుగాడు ఈడే అంత ఈజీగా వచ్చేదా నానా కష్టాలు పడతావు అంటే ఏమో పొద్దునకుండా సాయంత్రానికి వచ్చేసారు ఈజీగా. ఇప్పుడు
మిగతా వాళ్ళలో ఉన్నదే అంటే ఇప్పుడు ఈ నిక్కిగాడు ఉన్నాడే వీడు బేసికల్లీ ఇట్లాంటి గబ్బేవాగాలు పెట్టుకోడు. తీయాలి, శక్తులు చూపించాలి, ఆ ఎదవ గేములన్నీ ఆడాలి, అంతా తలకాయ నొప్పి అవ్వాలి. పాపం అంత పెద్దగా ఉన్న పెద్ద మనిషి తట్టుకోలేక వెళ్ళిపోతున్నాడు, నేను ఎక్కువసేపు చూడలేను అని చెప్పి. ఈ గేమ్ ఇప్పుడు వీడు కూడా ఆడనుకోండి, మళ్ళీ పెద్ద మనిషి వస్తాడు, ఆడ మోహన్ చూడలేమో ఎందుకులే అని చెప్పి ఇవన్నీ వద్దు. సింపుల్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడు కిడ్నాప్లు చేయిస్తా ఉంటాడు. కిడ్నాప్ చేయించి చెప్తాడు మొత్తం 4 అయినట్టు ఉన్నారు కదా, 4 దగ్గర తాళాలు ఉన్నాయి, మీ అందరు కలిసి ఒక ఐలాండ్ దగ్గర పోవాలి. ఐలాండ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ తాళాలు బ్యాచ్ వాళ్ళే, ప్రతి ఒక్కరి దగ్గర తాళాలు ఉంటాయి. ఈ నిక్కిగాడి ఉండే వీడు వాళ్ళందరి మధ్య కాంపిటీషన్, వరల్డ్ లెవెల్ తాళాల ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆ తాళాల బ్యాచ్ వాళ్ళందరికీ. అంటే వాడు ఈ తాళాల వాళ్ళందరినీ ఇట్టాగే కిడ్నాప్ చేయించి వాడి వరకు స్పెషల్ గా ఓ పెంట్ హౌస్ పెట్టించి వీళ్ళ ఫ్యామిలీస్ నాడు పెట్టి కిడ్నాప్ చేసి పెట్టాడు కదా, ఇంకో పెంట్ హౌస్ తీసుకొని వీళ్ళతో గేమ్స్ ఆడిపిస్తున్నాడు. ఆడితేనే వదులుతాం ఈ ఫ్యామిలీని అని. అలా గేమ్స్ ఆడుతూ ఉంటే తాళాలు చాలా తక్కువ మంది దగ్గరికి వస్తాయి కదా, అప్పుడు తాళాలన్నీ కొట్టేయొచ్చని. ఇంకేముంది, అయిపోయింది. ఆ పెద్ద మనిషి బతుకు అయిపోయింది. తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, పర్సనల్ టైం అంటూ లేదు. ఆ పెంట్ హౌస్ లో పడి పెంటగాల మధ్యలో గేమ్స్ ఆడుతూ అంపైరింగ్ చేస్తూ ఉండాలి. ఒక్కరు కూడా మళ్ళీ పనికి వచ్చే గేమ్ ఆడటం. ఏం చేయాలి, ఈ గేమ్స్ అయిపోయే లోపు పెద్ద మనిషి హార్ట్ అటాక్ వచ్చి పోతాడేమో. ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తారు, గేమ్ స్టార్ట్ అయింది. మనోడికి ఇంకొక అమ్మాయి మధ్యలో. ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న గేమ్ ఏంటో చూస్తే ట్రెజర్ హంట్. వినడానికి నేను ఫ్యాన్సీగా మంచిగా ఉన్నా చాలా దరిద్రంగా ఉంటుంది, అంత గొప్ప ఊహించుకోమాకండి. ఇందులో వీడు సేమ్ ₹1 బిల్ల తెస్తాడు. అక్కడ టేబుల్స్ పెట్టారు కదా, ఆ టేబుల్ లో ఒక బల్ల మీద ఎవడో ఒకడు కాయిన్ దాచి పెడతాడు. మిగతా వాళ్ళు చూడకుండా కళ్ళు మూసుకొని ఏ టేబుల్ మీద బిల్ల దాచి పెట్టావో చెప్పాలన్నమాట. అదే ట్రెజర్ హంట్. ఇది స్టార్ట్ అవుద్ది. అయితే అక్క ఇవి పాము చెవులు అంట, ఏమని వినిపిస్తాయంట అంటే టేబుల్ పైనుంచి కొంచెం పైనుంచి బిల్లాలు వేయాలి సౌండ్ వచ్చేలాగా. అక్కకి అన్ని ఈజీగా వినిపించేస్తాయి. కరెక్ట్ గెచ్చేసేస్తా ఉంటుంది. మరొకటి ఏం అర్థం అట్లా ఓడిపోయి స్టేజ్కి వచ్చేస్తాడు. అందుకే తెలివిగా ఆలోచించి అక్కడ ఫైర్ అలారం ఉంటే దాన్ని ఆన్ చేస్తాడు. అది మోగిచ్చి బిల్ల దాచి పెడతాడు. ఆవిడకేమో ఫైర్ అలారం ఎఫెక్ట్ వల్ల ఇది వినిపించదు. అలా రాంగ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటది. ఇంకా ఓడిపోతుంది. బట్ తాళాలు తీసుకున్నా మనోడు ఎవరిని సంపమని చెప్పడు కదా, ఇంకా గెలిచినోడు ఏం చెప్తే అది చేయాలి. పెద్ద మనిషి కూడా ఓకే బాబు గెలిచావు కదా, మీ ఎవరు మీరు చూసుకోండి, పక్కన ఇంకో టోర్నమెంట్ అవుతుంది, ఇప్పుడు దానికి కూడా పోవాలి నేను. ఇంకా చాలా టోర్నమెంట్స్ కూడా అవుతూ ఉంటాయి కదా. ఇలా ఇంకో డిపార్ట్మెంట్ తాళాలు ఫైటింగ్ ఆడికి వెళ్తే అక్కడ వీళ్ళిద్దరు కలిసి హెచ్చు తగ్గులు, మార్కెటింగ్, ఫైనాన్స్, స్టాక్స్ వీటి మీద ఛాంపియన్షిప్ స్టార్ట్ అవుతూ ఉంటది. పెద్ద మనిషి అవన్నీ విని షాక్ అయిపోతాడు. ఉడ్రే మీ బతుకులు తగలయ్యా, మీరు ఎప్పుడు చేసిన ఒంగుళ్ళు దుక్కుళ్ళు, నీడ తొక్కుళ్ళు, లుంగి ఎత్తుళ్ళు, ఈ పనికి మళ్ళీ గేమ్లు ఆడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటో సడన్ గా స్టాక్స్ ఇవి ఏదో అంటున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఆడేది, ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయి వచ్చాను నేను, దాని రూల్స్ కూడా నాకు తెలియదు. నార్మల్ గేమ్స్ ఆడిసామంటే అవన్నీ మర్చిపోయి నా వల్ల కాదంటాడు. వీళ్ళు కూడా ఇంకా నార్మల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడే మనోడు వాడి తెలివితేటలు, హ్యాకింగ్ స్కిల్స్, ప్రతిభా పాఠవాలు, గుణగణాలు అన్ని చూపించి ఈడో కదా సడన్ గా అన్ని హ్యాకింగ్ అన్ని వచ్చిలేండి. ఇంకా వాడి స్కిల్స్ తో వీళ్ళ ఫ్యామిలీస్ ని, ఫస్ట్ గా వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ని ఎక్కడెక్కడ దాచిపెట్టాడు అవి కనుక్కొని వాళ్ళ అంకుల్ చెప్పి ఆ కిడ్నాప్ అయిన వాళ్ళందరూ విడిపించేస్తాడంట. వేరే ఆటగాళ్ళని చూస్తాం, వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా వదలలేదు. సో ఇంకా హ్యాకింగ్ స్కిల్స్ మనోడు బాగా ఉపయోగించాలి. ఈ గ్యాప్ లో గేమ్ చూసొద్దాం. ఆ గేమ్ లో ఏమైంది, టీమ్స్ లా ఉంటాయి. ఒక టీమ్ లో అన్ని సోలో స్పోర్ట్సే కాదు, టీమ్ కూడా అవుతుంది. పెద్ద మనిషి కొత్త ప్రకారం తెచ్చాడు. ఇలా సోలోగా ఒక్కొక్కరు ఆడుతా ఉంటే అంపైరింగ్ చేసి నా బతుకంతా సంకనాగిపోద్ది. ఆ పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. టీమ్స్ లా ఫామ్ అయితే తొందరగా గేమ్స్ అయిపోతాయని పెట్టాడు. ఈ గేమ్ లో ఇది ఒక టీం వాళ్ళు ఒక విగ్రహం తయారు చేస్తారు మట్టితో, వాళ్ళు అలా చూస్తారు. నెక్స్ట్ అందులో ఒక చేంజ్ చేస్తారు వీళ్ళు. ఇంకో టీం వాళ్ళు అసలు ఆ ఒరిజినల్ బొమ్మలో ఏం చేంజ్ చేశారో కనిపెట్టాలి. అయితే ఆ బొమ్మ తయారు చేసే టీం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మమ్మీ పప్ప వాళ్ళ విగ్రహాలు చేస్తారు. అంటే వాళ్ళు చచ్చిపోయి ఉంటారు, చాలా పెద్ద యాక్సిడెంట్ అలా అయ్యి. అది చూస్తే ఖచ్చితంగా వీడు డిస్టర్బ్ అయిపోతాడు. డిస్టర్బ్ అయిపోయి ఏం చేంజ్ చేసామో కనిపెట్టలేడు, ఇంకా వాడు ఓడిపోతాడు అని చెప్పి వాళ్ళు నిజంగా అలా తయారు చేస్తారు. కానీ వీడు వాడి యొక్క మనసుని లగ్నముగా ఉంచి నగ్నముగా ఆడి ఏం చేంజ్ చేశారో కనిపెట్టేసి ఈడ గెలిచేస్తాడు. ఇప్పుడు వీళ్ళంతా లేచి తిడతా ఉంటారు. థామస్ కంటే వీడినే నీ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళంటే ఇష్టం లేదు, యాక్సిడెంట్ అయినా సరే పాపం వాళ్ళ మీద బాధ లేదు, నువ్వు ఎమోషనల్ ఫీల్ అవ్వకుండా అట్ట గెలిచేసావు అని అంటే ఈడేమో నన్ను ఎమోషనల్ చేసి నా ఎమోషన్ మీద గెలుద్దామని మీరు ఏదో ప్లాన్ వేసి దాంట్లో నేను గెలిస్తే నన్ను అండమైంది. ఈ కొంపలో పడి మనం ఒలింపిక్స్ గేమ్ ఆడుతున్నాం లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నావా, ఏందో ఏదో పంచాయతీలు. ఇలా గేమ్స్ ఆడే వాళ్ళందరూ ఒక దగ్గరకు వస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. మనోడు కూడా వస్తాడు అక్కడికి. గుర్తు పెట్టుకోండి, ఇంత మధ్యలో చూసి ఈడైనా వాడు ఆడైనా ఈడని చెప్పి తెగ కన్ఫ్యూజ్ అవుతాను. నేనైతే అయ్యానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అందరూ గేమ్స్ ఆడడం ఆగండి, ఏంది ఇప్పుడు మనం అంతా గెలిచాక మనకేమైనా ఒలింపిక్ మెడల్ ఎత్తాదా? కాదు, నిక్కుగాడు ఉన్నాడు కదా వాడు వీళ్ళందరి ఫ్యామిలీలు కిడ్నాప్ చేసి ఇవన్నీ చేయిస్తున్నాడు. మనందరం ఇలా తన్నుకుంటా ఉంటే ఆ నిక్కుగాడిని ఎప్పుడు ఓడిస్తాము, ఏడు నుంచి ఎప్పుడు బయటపోతాం. ఇలా తన్నుకొని మనం సత్తాం కానీ వాడికేం పోయింది, సరిగ్గా ప్లాన్ వేస్తామని చెప్పి మాట్లాడుతుంటారు. బాగా ఆలోచించాక ఐలాండ్ లో బాంబులు ఉన్నాయిలేండి, అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ పడి సావడం ఎందుకు, ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే అసలు ఛాన్స్ లేదు. డ్రోన్స్ ఉన్నాయి కదా, అవి బాంబులు పెట్టుకుని వీళ్ళు ఎక్కడెక్కడ ఎటు దిగుతున్నారు ఏం జరుగుతుందో మొత్తం తిరుగుతా ఉన్నాయి. 30-40 ఎటు పోయినా వాళ్ళకి తెలిసిపోద్ది, అది వీడికి తెలిసిపోద్ది ఆ టోనీ గాడికి. అయితే మనోడు మీరు ఎక్కడ ఉండే 2 నిమిషాలు వస్తా అని చెప్పి 5 ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడ మొత్తం కంప్యూటర్స్ సిస్టమ్స్ అన్ని చూస్తాడు. డ్రోన్స్ అన్ని వీటితో పని చేస్తాయి కదా, ప్రతిదాన్ని హ్యాక్ చేసేసి ఏది అన్ని డియాక్టివేట్ చేసేసి ఏది పని చేయకుండా చేస్తాడంట. బాంబులన్నింటినీ హెడ్ క్వార్టర్స్ మొత్తం డియాక్టివేట్ చేస్తాడంట. ఇదంతా చేయగానే అక్కడికి టోనీ గాడు వచ్చేస్తాడు. ఇప్పుడు టోనీ గాడు వాడితో పాటు పోలీసులు అంటైంది వాడు సెక్యూరిటీ ఎవరు పెట్టుకున్నాడు కదా, వాళ్ళందరూ 4 తుపాకీలు తెచ్చి అలా అందరికి తుపాకీ చూపిస్తూ ఉంటాడు. అప్పుడే టోనీ గాడు అసలు నేను బాస్నే కాదు మీరు పప్పులో కాలేదు
వదిలేశారు. నేను జస్ట్ ఒక పని మనిషిని, పొద్దున్నే వచ్చి కొంప మొత్తం తడిగొట్టేసి వెళ్ళిపోతుంటాను. అసలైన ఓనర్ నేను కాదు, మెయిన్ బాస్ విలను వేరే వాడని చెప్తాడు. ఇంకా అందరూ షాక్ అయిపోతాడు. ఓ మై గాడ్, బిగ్ రివీల్, బిగ్ ట్విస్ట్ అంటారు. ఏంట్రా రివీల్ అంటే ఇప్పుడు వాళ్ళ బాస్ ని చూపిస్తాడు. ఆ అసలైన బాస్ ఎవడో కాదు, మన హీరో వాళ్ళ నాన్నంట. వీడు ఎదవ సీరియల్ ట్విస్ట్లు తో విలన్ హీరో వాళ్ళ డాడీ. ఇన్ని సంవత్సరాల పాటు పాపం వీడేమో వాళ్ళ డాడీని చంపింది. ఎవడు ఎందుకు చంపాడు, ఎందుకు నాకు ఎవడు చెప్పట్లేదు, ఎవడు నేను చెప్పొచ్చు కదా అని చెప్పి వాడిని చంపాలని ఒక్క ఆశతోనే, వాళ్ళ డాడీని చంపినోడిని చంపాలని ఆశతోనే తాళాల గుర్తు కోసం ఎత్తుక్కుంటా తిరుగుతా ఉంటే ఏడు చూస్తేనేమో వాళ్ళ డాడీ ఈడి చంపాడని చెప్పి దిగుకొని వీడితో పాటే రోజు దిగుతా ఉన్నాడు. ఎందుకు డాడీ ఇదంతా చేసావంటే ఎవడ రీజన్లో వాళ్ళకు ఉంటాయమ్మా. బట్ వీడి కొడుకు దగ్గర నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఎవరికి తెలియదు. అంటే చేసే పని లేదో ఒక పంట పనులు చేసుకుంటూ చేసుకోవచ్చు కదా, కొడుకుతో చేసుకోవచ్చు కదా, కొడుకు నుంచి ఎందుకు పారిపోయాడు ఎవడో తెలియదు. మేబీ క్లైమాక్స్ లో ట్విస్ట్ కోసం పారిపోయాడేమో. అది ఇప్పుడు అడుగుతాడు, ఇంతకి నీ బాధ ఏందో ముసలి, నీ బాధ ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తాళాలని కలెక్ట్ చేసి దాంతో ఒక తాళం గుర్తు చేసుకుని ఆ ఎండి తాళం గుర్తు వాడు నడుము పెట్టుకోవాలని ప్లాన్. ఎందుకు అన్ని తాళాలు కలెక్ట్ అవ్వగానే దేవుడు అయిపోవచ్చు ఈజీగా అని చెప్పిలా. దేవుడు అయిపోయాక వీడు ప్రపంచంలో ఉన్న జనాలందరినీ చంపేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాడంట. అదేంటి అడి వాళ్ళందరినీ చంపేయడం ఎందుకు, ఫ్రెష్ గా స్టార్ట్ చేయడం ఎందుకు అలంటే ప్రపంచంలో ఉన్న జనాలందరూ బాగా షెడ్యూల్ అయిపోయారు, ముగ్గుంట వేషాలన్నీ వేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్స్ తగిసిగిస్తూ ఉన్నారు. నేను అందరిని లేపేసి కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేసి మంచోళ్ళని మాత్రమే ఉంచుతాను, మంచిగా ఉండదు అప్పుడు అని చెప్పి ఇది ప్లాన్. అప్పుడు ఒకడు అడుగుతాడు, మినీ థానోస్ అందరం చంపి వాళ్ళని మంచోళ్ళని ఉంచితే వాళ్ళంతా మంచిగా బతుకుతా ఉంటారు అనుకుంటున్నావా? కొన్ని రోజులు అయితే వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు, సిచ్యువేషన్స్ అలా అయిపోతాయి. తర్వాత వాళ్ళని కూడా చంపేస్తా. వాళ్ళ లెక్కన అసలు ఎవడు ఉండకూడదు భూమి మీద, నువ్వు కూడా ఉండకూడదు. నువ్వేమైనా పెద్ద పతిత్వం అనుకుంటున్నావా? ఏదో నైట్ ఒకటి వేసుకుని తిరుగుతా ఉన్నావు. కొంచెం బుర్ర కూడా పెట్టి ఆలోచించంటే ఇడు ఏదో డిస్కషన్ లేని గేమ్ ఆడదాం. ఏంది గేమ్ ఆడదాం. నేను గానీ గెలిచాను అనుకోండి, మీరు మూసుకొని తాళాలని నాకు ఇచ్చేసి నాకు తాళాలు గుర్తులో పెట్టి వెళ్ళిపోవాలి. మీరు గెలిచారు అనుకోండి, అన్ని మూసుకొని నేను కూడా ఇదంతా ఆపేస్తా. నేను థానోస్ అవును మన ఇంటికి పోదాం. వీళ్ళు ఇప్పుడు గేమ్ మొదలు పెడతారు. వీళ్ళు ఆడే గేమ్ ఏంటి ఇప్పుడు? వర్డ్ ఇన్వెస్టిగేషన్. నేమ్ వినడానికి అంత గొప్ప కూడా లేదు, నేమే చాలా దరిద్రంగా ఉంది. వర్డ్ ఇన్వెస్టిగేషన్ అంట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఆడే గేమ్ ఏంటి? బేసికల్లీ ఆడుతుంటారు కదా కిట్టి పార్టీస్ లో, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా వీకెండ్ అప్పుడు బస్సు బుక్ చేసుకుని ఆడికి వెళ్ళేటప్పుడు దారిలో అలా గుంపులుగా ఉన్నప్పుడు బేసిక్ గా ఆడుతా ఉంటారు. ఒక టీం వాళ్ళు ఒక చెవులోనో మనసులోనో ఏదో ఒకటి మాట చెప్తారు. ఆ మాట చెప్పినప్పుడు ఇంకొకరు ఏదో టీం వాళ్ళు ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని మనసులో అనుకున్న మాట ఏంటో చెప్పేయాలి. కిట్టి పార్టీ గేమ్, లిటరల్లీ కిట్టి పార్టీ గేమ్. పెద్ద ఆయన మాత్రం పెద్ద హ్యాపీగా అయిపోయి ఉంటాడు. అంటే ఇదేదో అద్భుతమైన గేమ్ అని కాదు, దరిద్రపోటు గేమే. అట్లీస్ట్ ఇదేదో లాస్ట్ గేమ్ లా ఉంది. వీళ్ళిద్దరు ఆడితే గేమ్స్ అన్ని ఆగిపోతాయి, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇతను మాత్రం. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళ నాన్న గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఎక్కిరిస్తా ఉంటాడు. పిల్ల బచ్చాగా నువ్వు బచ్చాగాల్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నావు, నీ గురించి నాకు తెలీదా? నీ మనసులో అసలు ఏమున్నా నేను చదివేయగలను. అసలు నేను క్వశ్చన్స్ కూడా అడగను, నువ్వు మనసులో అనుకో నేను చెప్పేస్తా ఏదైనా. ఇలా నెమ్మదిగా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయ్యాక మొసోడు మనసులో ఏదో అనుకుంటాడు. మనసులో అనుకున్నవాడు మనోడు గెస్ చేయాలి కదా. అయితే అప్పటికే వాళ్ళ డాడీ ఈ గేమ్ ఆడతాడు వీడికి బాగా ముందే తెలుసు. అందుకే ఈ గేమ్ కోసం బ్రెయిన్ బాగా పనిచేయాలని సైంటిఫికల్లీ నిజంగా ప్రూవ్ చేసిన ఒక టాబ్లెట్ ఏదో ఉందంట. ఆ టాబ్లెట్ చెప్పి ఆ టాబ్లెట్ వేసుకొని వచ్చాను. అది వేయగానే బ్రెయిన్ ఇంకా పని చేసిద్దంట. అది విని వీడు భయపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తా ఉంటారు. నువ్వు ఏ మాత్రం తక్కువ కాదు అసలు ఈ పిల్లలకి, నువ్వు గొప్పోడివి, ఆజానుబావుడివి, అది అంటా ఉంటారు. పెద్ద చేపండి మీ ఎదవగాల ఈ పనికి మళ్ళీ గేమ్ చూడలేక చేస్తుంటే మళ్ళీ ఎదో డైలాగులు మోటివేషన్ ఒకటి మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇలా నాన్న మనసులో ఏదో అనుకున్నాడు. వీడు వెంటనే గెస్ట్ చేసేస్తాడు. ఏం గెస్ట్ చేశాడు? ఇందాక వీడు నేను టాబ్లెట్ వేసుకుని వచ్చాను అని చెప్పి ఆ దగ్గర టాబ్లెట్ నేమ్ కూడా చెప్పుంటాడు. సేమ్ అదే టాబ్లెట్ మనసులో అనుకున్నాడు, మనోడు చెప్పేశాడు. వీడు తెలివితేటలో టాబ్లెట్లు వేస్తే పెరిగిపోయాయంట. ఆ టానిక్ పేరు కదా నువ్వు డాడీ రాసింది అంటే అవునని చెప్తారు, గెలిచేశాడు. ఇప్పుడు వీడు గెస్ట్ చేయాలి. వాళ్ళ కొడుకు మనసులో ఉన్నది బాగా గెస్ట్ చేసి ఓసారి మీ నాయనమ్మ ఫోటో చూసిన తెగ ఫీల్ అయ్యావు, మీ నాయనమ్మ నేమే కదా నువ్వు రాసింది అంటే ఈడేమో మా అమ్మ పేరు రాసింది డాడీ, రాస్తే గీస్తే మా అమ్మ పేరు రాస్తాను కానీ మీ అమ్మ పేరు నేను ఎందుకు రాస్తాను? ఈ మాత్రం కూడా అర్థం కదా. నువ్వు ఆ టాబ్లెట్ వేసుకుని ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని కాపాడడానికి వస్తున్నావా? అలా అయితే లాస్ట్ గేమ్ లో ఓడిపోతాడులేండి. ఇంకా ఏముంది మనోడు గెలిచేసాడు. గెలుచుకున్నాక చాలాలన్నీ ఇడికే ఇచ్చేస్తాడు. పెద్ద మనిషి ఇప్పుడు అమ్మయ్య మీ బతుకులు ఈ ఎదవ సోద అయిపోయింది కానీ నేను పోతున్నాను. ఇంకా నుంచి మొత్తం ఈడు చెప్పినట్టే చెయ్యాలని చెప్పి వెళ్ళిపోయేటప్పటికి టోనీ గాడి కొళ్ళు మండిపోద్ది. ముసలోడా ఇన్ని సంవత్సరాల పాటు నేను పుట్టినప్పటి నుంచి నీకు ఊడికలు చేస్తూ బతికింది, నువ్వేదో కొత్త ప్రపంచాన్ని తెస్తావని. మీరేంటో తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో గేమ్ ఆడేసి నన్ను మొత్తం వెలేసేది. మీరు అయిపోయిందని చెప్పి తుపాకితో కాల్చే కానీ ఆ గుండు అలా ఫాస్ట్ గా వస్తుంటే తండ్రి కొడుకులు ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలి నేను తీసుకుంటా అని చెప్పి గొడవపడి మరి లాస్ట్ కి డాడీ తీసుకుంటాడు. అయితే ఇప్పుడు పెద్ద మనిషి అంత పెద్దగా ఉన్నాడు, అంత పెద్ద ఆకారం వేసుకున్నాడు, ఏమైనా చేస్తాడు అంటే అంత లేదు. పెద్ద మనిషి అసలు ఏం చేయడు, ఏలు కూడా పెట్టాడు. ఇట్లాంటి వాటిలో ఏలు పెట్టే ఏలు ఊడిపోయింది పాపం. అందుకని ఇప్పుడు ఎందులో ఏలు పెట్టడం ఆపేశాడు. అంటే మనుషుల గొడవలోకి మన పెద్ద ఆయన రాడు అసలు. దీని తర్వాత ఈడైతే మొత్తం బాంబు పెట్టి పేల్ చేస్తాడు. బిల్డింగ్ అంతా లేపేస్తాం, మీరు అందరూ కూడా చచ్చిపోతాం, నాకు ఒళ్ళు మండిపోయిందని చెప్పాడు. అలా పేల్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే వెళ్ళిన అన్నాడు బాబు భూటాన్ లో ఓ టెంపుల్ ఉంది, నువ్వు ఈ తాళాలని అక్కడికి తీసుకుపోయావంటే తాళాలని నాశనం అయిపోతాయి, దాని తర్వాత ఈ తాళాలు కూడా ప్రపంచంలో లేకుండా పోయిద్ది, నా తప్పు నాకు అర్థమైంది బాబు అని అంటాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు చేంజ్ అయిపోయావు? ఇటు తప్పు ఇడికి అర్థం అవడానికి తెలుగు సినిమా అంటారు. 4 డైలాగ్ లేగానే క్లైమాక్స్ లో చేంజ్ అయిపోవడానికి విలన్ గాడు బిల్డింగ్ పేలిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి లాక్కొని పోతా ఉంటారు బయటికి. డాడీ నువ్వు కూడా వచ్చే డాడీ అంటే ఇంత ఏజ్ వచ్చాక ముసలోల్ని క్లైమాక్స్ లో బతకనివ్వదు బాబు, నువ్వు అడిగినా వేస్ట్,
నువ్వు వెళ్ళిపో, నేను ఏడేసేస్తా అని చెప్పి తలుపులు వేసేస్తుంటాడు. పోయేటప్పుడు తలుపు సందులో నుంచి బాబు కంబోడియాలో ఉన్న టెంపుల్ మర్చిపోమాక అంటాడు. ఇందాక భూటాన్ టెంపుల్ అన్నట్టున్నావు కదా డాడీ అంటే, ఏదో టెంపుల్ పోయి సాగుతుందిగా, నాతో పాటు నువ్వు కూడా సర్దా అనుకుంటున్నావా? మళ్ళీ ఎవరిని వచ్చి తాళ ఎత్తపోతాడు. అసలే పెద్ద టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాడు. మనోడిని ఇంకా బయట దోసేసి ఇతను ఒక్కడే లోపల ఉండేసి తలుపులు వేసేస్తాడు. వీడు మా నాన్నని నేను ఎలాగైనా కాపాడాలని అలా వెళ్తూ ఉంటే ఇంకొకడు వీళ్ళ అంకులు వచ్చి ఇంత స్లో మోషన్ లో పోతే మీ బాబుతో పాటు నువ్వు కూడా పోతావు, వాడు ఎలాగో పోతాడు. అసలు వాడు తలుపేసి లోపల ఏం చేస్తాడు నాకు అర్థం కావట్లేదు. మనతో పాటు రాకుండా వాడు పోయేలా ఉన్నాడు, పద అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతాడు. బిల్డింగ్ అంతా పేలిపోతూ పగిలిపోతూ ఉంటది. కట్ చేస్తే వీడు అదే నేపాల్ కూడా ఏదో చెప్పిలా గుడికి వచ్చేస్తుంటాడు. ఇప్పుడు అలా వాడు లోపలికి వెళ్ళి తాళాలన్నింటినీ 50 పైగా తాళాలు ప్రతి ఒక్కదాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. అప్పుడే అక్కడికి ఇంకొకటి కూడా వచ్చి ఉంటాడు. ఈడొచ్చి ఏమంటాడంటే, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావులే, తాళాలని డిస్ట్రాయ్ చేసేసావు కదా, ఇంకా చాలా తాళాలు ఉన్నాయి, అవే అనుకుంటున్నావు ఏంది, చాలా ఉన్నాయి అంటాడు. వీడు షాక్, అసలు ఇంకా తాళాలు ఏంది, ఇన్ని తాళాలు పగలగొట్టేస్తే ఒక ఊళ్ళో కూడా ఇంకా అంతకంటే ఎక్కువ తాళాలు ఉంటాయి, అన్ని తక్కువ తాళాలు అవి, ఆ లెక్కన ప్రపంచంలో ఎన్ని తాళాలు ఉంటాయి అనుకుంటున్నావు? మనోడు షాక్ అయిపోతాడు. అసలు ఎప్పుడు ఆ మనిషి అనోడైనా ఇన్ని తాళాలు ఎవడో తయారు చేశాడు, అవి కూడా మంత్రశక్తుల తాళాలు, వీటికే ఇంత కష్టపడ్డాను, మిగతా తాళాలు ఎత్తకాలంటే చచ్చిపోకుంటానేమో, ఇంకా మనం ఏం చేయగలం, పద తాళాలు ఎత్తుకుందాం పద అని చెప్పి ఇద్దరు పాత్రను చూపిస్తా ఉంటాం. అంటే ఏందో ఇప్పుడు కొత్త సీరియస్ కూడా ఒక నెక్స్ట్ పార్ట్ వచ్చింది, వద్దులేండి మనకి ఇదే ఎక్కువ అర్థం అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.